మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 25న హోలీ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం. అత్యంత శక్తివంతమైన రోజు. అయితే ఈ చంద్రగ్రహణం 100 సంవత్సరాల తర్వాత వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే మార్చి 25 హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం. దీని యొక్క ఎఫెక్ట్ 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కానీ ఈ 3 రాశుల వారికి మాత్రం భారీ ప్రమాదం పొంచి ఉంది. మరి ఆ రాశుల వారు ఎవరో, చంద్రగ్రహణం ప్రభావం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి అశుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. 2024 హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీ వేడుకలను జరుపుకుంటూ ఉంటారు. ఈసారి మార్చి 25వ తేదీన సోమవారం నాడు ఈ సంబరాలను జరుపుకోనున్నారు. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరుట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. హోలీ అంటే అగ్నితో పునీతమైనది అని అర్థమని పండితులు చెప్తూ ఉన్నారు. హోలీ కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజునే కన్యారాశిలో చంద్రగ్రహణం ఏర్పడనున్నది. చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. ఈ చంద్రగ్రహణం మార్చి 25న ఉదయం 10:23 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు ఉంటుంది. కాగా ఈ చంద్రగ్రహణం భారత్లో కనిపించదు. అందుకే సూతక కాల ప్రభావం కూడా ఉండదు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ సమయంలో మీనరాశిలో సూర్యుడు, రాహువు, కుంభంలో శుక్రుడు, కుజుడు, శని ఉంటారు. అయితే 100 సంవత్సరాల తర్వాత హోలీ రోజున వచ్చిన ఈ చంద్రగ్రహణం సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభించనున్నాయి. అలాగే కొన్ని రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు జ్యోతిష్య పండితులు. ఆ రాశులేమిటో ఇప్పుడే మనం తెలుసుకుందాం. 2024లో మొదటి చంద్రగ్రహణం నుండి అదృష్టం పట్టే రాశి మేషరాశి. ఈ రాశి వారికి కొత్త ఏడాది అనగా 2024లో మొదటి చంద్రగ్రహణం కారణంగా ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనేక రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మంచి ఆస్తి లభిస్తుంది. చాలా కాలంగా మీకు రావలసిన బకాయిలన్నీ కూడా తిరిగి వస్తాయి. ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇక చంద్రగ్రహణం నుండి అదృష్టం పట్టబోయే 2వ రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మొదటి చంద్రగ్రహణ సమయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోవచ్చు. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన ప్రణాళికతో మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబంతో న్యాయమైన సమయాన్ని గడపడానికి మీకు సమయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, విశ్వాసము పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఇక చంద్రగ్రహణం నుండి అదృష్టం పట్టబోయే 3వ రాశి రాశి. ఈ రాశి వారికి హోలీ వేళ చంద్రగ్రహణం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు మంచి లాభాలు వస్తాయి. పాత ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి. ఇక చంద్రగ్రహణం నుండి అదృష్టం పట్టబోయే 4వ రాశి తులారాశి. ఈ రాశి వారికి హోలీ వేళ చంద్రగ్రహణం ఏర్పడటంతో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గొప్ప విజయం లభిస్తుంది. పనిని పూర్తి చేయడానికి మీ తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వివిధ రంగాలలో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు మానసిక ఒత్తిడి నుంచి బయటపడి జీవితంలో ఆనందాన్ని అనుభవించవచ్చు. ఇక చంద్రగ్రహణం నుండి అదృష్టం పట్టబోయే 5వ రాశి కుంభరాశి. ఈ రాశి వారిలో ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ కాలంలో విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇక మార్చి 25వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం ఏ రాశుల వారికి చెడు ప్రభావాన్ని కలిగిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్చి 25వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావాన్ని ఎదుర్కోబోయే మొదటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చెందిన వ్యక్తులు ఈ చంద్రగ్రహణం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరియర్లో అనుకున్న స్థాయిలో పురోగతి ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఉంది. కష్టానికి తగిన గుర్తింపు ఉండదు. అంతేకాదు వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. తర్వాతది సింహరాశి. ఈ రాశివారు ఇక్కట్లకు గురి అవుతారు. కెరియర్లో అడ్డంకులు ఎదురవటం వల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అనారోగ్యం బారిన పడటంతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు వేధిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులు తీవ్ర ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ప్రేమ జీవితంలో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే ఆ జీవితం విఫలమవుతుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి. సాధ్యమైనంత వరకు దంపతుల్లో ఒక్కరైనా ఎంతో సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఇక చివరిగా మిథున రాశి. ఈ రాశివారు మార్చి 25వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం ప్రభావం వల్ల అనారోగ్యానికి గురి అవుతారు. మానసికంగా ఒత్తిడికి గురి అవుతారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. వ్యాపారస్తులకు భారీ నష్టాలున్నాయి. పెట్టుబడులు పెట్టే విషయానికి దూరంగా ఉంటే మంచిది, లేదంటే తీవ్రంగా నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది. భార్యాభర్తలు ఒకరిపై మరొకరికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసుకుంటూ ఉండాలి, లేదంటే చిన్న చిన్న సమస్యలకే వైవాహిక జీవితం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. ఈ 3 రాశుల వారు మార్చి 25న ఏర్పడే చంద్రగ్రహణం తర్వాత నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదం తప్పదు. హోలీ పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాలలో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యము విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశిపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుణ్ణి మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు తన శక్తితో ప్రహ్లాదుణ్ణి మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కొడతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలికా రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రివేళ హోలికా దహనం నిర్వహిస్తారు. ఇంకొక కథనం ప్రకారము కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి సాయంత్రం వేళ హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లుగా పూర్వీకులు తెలుపుతూ ఉంటారు. వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుతూ ఉంటారు. డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలకృష్ణుణ్ణి పాల్గొన మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లుగా పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలుకోత్సవం జరుపుతూ ఉంటారు. ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు పూలు జల్లుకోవటం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని నమ్ముతూ ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.